లడ్డు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికి వరకు రాజకీయ నాయకులు దీనిపై మాట్లాడగా తాజాగా టీటీడీ మాజీ ఉద్యోగి తిరుమల ప్రసాదంపై స్పందించారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి దేవుడిపై కుట్ర జరిగిందన్నారు. అందరూ పనిగట్టుకుని శ్రీవారిపై టీటీడీపై అపచారాలు చేశారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు కల్తీ జరిగిందని వివరంగా చెప్తే దాన్ని తప్పుపడుతున్నారని విమర్శించారు. టీటీడీలో 30 సంవత్సరాల కాలంలో మార్చని నిబంధనలు గత పాలక మండలిలో మార్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి విషయంలో తప్పులు చేసి ప్రమాణాలు యాగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ట్రేడర్లు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఒక వ్యక్తిని ఎట్లయితే కక్ష ఫ్రాక్షన్ రాజకీయం చేయబోతారో ఆ విధంగా పనిగట్టుకొని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వెంకటేశ్వర స్వామి గుడి తిరుమల తిరుపతి దేవస్థానం పైన పనిగట్టుకొని కుట్ర పన్నెండు మహానుభావుల చరిత్ర గురించి మేము ముందు ఉంచబోతున్నాను. సాక్షాత్ స్వామికి సంబంధించిన లడ్డు కల్తీ జరిగింది అని చెబితే కల్తీ విషయంలో సిట్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేస్తే ఆ సిట్ ఐపీ సిఐడికి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ సంస్థ ఇంతమంది కలిసి నివేదిక ఇస్తే ఆ నివేదిక ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనలో అప్పుడున్న పాలక మండలి చేసిన అఘోరాలు ఏంటంటే వాళ్ళు తీసుకున్న నెయ్యి కాదు. అంటే ఇంతకాలం జనాలకి ఏంటంటే కల్తీ మాత్రం జరిగింది, ఏదో కొన్ని రసాయనాలు కలిపిన కొంతమంది ఏదో కొంత జంతువులు కొవ్వు కలిసిపోయిన కొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటే విషయం ఏంటంటే ఎన్ఈడిబి రిపోర్టు కూడా అందరంత ధీటుగా వాళ్ళు తీసుకొచ్చారు. ఎంత సాహసి ఇచ్చారంటే వాళ్ళకు కావాల్సిన మనుషులను ఎంచుకున్నారు, ట్రేడర్స్ ఎంచుకున్నారు, ఎవరెవరికి ఎంతెంతకు ముట్టాలని చెప్పి ముందుగానే నిర్ణయించుకున్నారు. వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సంవత్సరాల నుంచి మార్చని స్పెసిఫికేషన్స్ను ఏవైతే స్పెసిఫిక్ ఈ సప్లైకి యొక్క ఆవు నెయ్యి కావాల్సిన ఉండాలనో వాటిని మొత్తం తీసి పారేసి వాళ్ళకు కావాల్సిన మనకు స్పెసిఫికేషన్స్ అని పెట్టి ఒక హిందూ దేవాలయము ప్రపంచ ప్రసిద్ధి కాల్చిన దేవస్థానానికి ఇంత కుట్ర పంది, అందులో పాలక మండలి ఉంది, అధికారులు ఉన్నారు, రాజకీయ పక్షాలు ఉన్నాయి, వ్యాపారస్తులు ఉన్నారంటే ఇంత కుట్ర పండితే భయము భక్తి స్వామి పట్ల సరే స్వామి దేవుడు సొమ్ము తింటున్నామే ఆ దేవుడి పైన కొంచెం పదే మంది వాగ్దానాలు చేసి పదే ప్రమాణాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే అసలు హిందూగా పుట్టేందుకు నేను సిగ్గుపడుతున్నా. పాలక మండలి అధికారులు ట్రేడర్లు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఒక వ్యక్తిని ఎట్లయితే కక్ష ఫ్రాక్షన్ రాజకీయం చేయబోతారో ఆ విధంగా పనిగట్టుకొని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వెంకటేశ్వర స్వామి గుడి తిరుమల తిరుపతి దేవస్థానం పైన